కథలు అనగనగా అని మొదలవుతాయి. కానీ సచిన్ రమేష్ టెండూల్కర్ అనే క్రికెట్ దేవుడి కథ చెప్పాలంటే షార్జా మైదానంలో ఆయన ఆడిన శివతాండవం నుంచి స్టార్ట్ చేయాలి. షేన్ వాన్ కలలో కూడా భయపడేలా కొట్టిన సిక్స్ల నుంచి మొదలుపెట్టాలి. ప్రపంచ క్రికెట్ని శాసించే ఆస్ట్రేలియాని పసికూన మాదిరి ఉరుకులు పెట్టించి కొట్టిన ఆ ఆట దగ్గర నుంచే వివరించాలి. ఓ తరం జీవితంలో మర్చిపోలేని 2 మ్యాచ్లవి. ఎంఆర్ఎఫ్ బ్యాట్ పట్టుకొని దేశం కోసం బరిలోకి దిగుతోంది మామూలు సచిన్ కాదురా, సచిన్ అనే దేవుడు అని యావత్ ప్రపంచం నమ్మేలా చేసిన మ్యాచ్లవి. తర్వాత తరానికి ఖచ్చితంగా చెప్పాల్సిన కథ అది. సచిన్ ఒంటి చేత్తో చేసిన ఊచకోత అది. ఇప్పటిదాకా మీరు ఓ మగాడు ఆడదాన్ని చర్చేది వినుంటారు. కానీ ఇప్పుడు మగాడు ఇంకో మగాన్ని చరిస్తే ఎట్టా ఉంటుందో చూపిస్తా అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఈ మాటలో ఎంత విధ్వంసం ఉందో అంతకు 10 రెట్లు విధ్వంసాన్ని ఆస్ట్రేలియాపై సృష్టించాడు సచిన్ టెండూల్కర్. ఆ రోజు అతని ఆటకు ఆస్ట్రేలియానే కాదు, మొత్తం ప్రపంచ క్రికెటే ఉలిక్కి పడింది. ఇసుక తుఫాన్ వచ్చి మ్యాచ్ ఓ అరగంట ఆగిపోయింది. ఆ తర్వాత అసలు సిసలైన సునామీ స్టేడియాన్ని ముంచేసింది. క్రికెట్ లోకం దాన్ని డిజర్ట్ స్ట్రోమ్ అని పిలుచుకుంటూ ఉంటుంది. ఆ అద్భుతమైన ఆట గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1998 ఏప్రిల్ 17 నుంచి 24 మధ్య కోకోకోలా కప్ పేరుతో ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల మధ్య ట్రయాంగిల్ సిరీస్ జరిగింది. 1998 ఏప్రిల్ 22 ఎడారి దేశమైన దుబాయ్లోని షార్జాలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ఇసుక తుఫాన్ రావడంతో మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. దాంతో టీమిండియాకు 46 ఓవర్లలో 276 పరుగుల టార్గెట్కు కుదించారు. ఫైనల్ చేరాలంటే టీమిండియా కనీసం 238 పరుగులు చేయాలి. ఆ రోజుల్లో అది చాలా పెద్ద టార్గెట్. ఆస్ట్రేలియాపై ఇంకా కష్టం. అప్పటికే ఈ సిరీస్లో ఓటమి అనేది లేని జట్టు ఆసీస్. ఆ సిరీస్ అనే కాదు, అప్పటికే వరల్డ్ క్రికెట్ను శాసిస్తున్న అరివీర భయంకరమైన టీం ఆస్ట్రేలియా. అలాంటి టీంను ఎదుర్కొంటూ 46 ఓవర్లలో 238 పరుగులు చేయడం అంటే సాధారణ విషయం కాదు. అప్పటికే టీమిండియా న్యూజిలాండ్పై ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ ఓడిపోయింది. ఆస్ట్రేలియాపై కూడా ఓడిపోయింది. దాంతో టీంలో ఆత్మవిశ్వాసం ఇసుమంతైనా లేదు. కానీ అలాంటి సమయంలో ఇండియన్ క్రికెట్కు దేవుడిగా ఎదుగుతున్న సచిన్ టెండూల్కర్ తన ఉగ్రరూపం దాల్చాడు. ఓవైపు వికెట్లు పడిపోతున్నా మరో ఎండ్లో సచిన్ పాతుకుపోయాడు. డామియన్ ఫ్లెమింగ్, మైకెల్ కాస్ప్రోవిచ్, షేన్ వాన్, టామ్ మూడీ బౌలర్లతో కూడిన పటిష్టమైన బౌలింగ్ యూనిట్పై సచిన్ ఎదురుదాడికి దిగాడు. అది మామూలు ఎదురుదాడి కాదు, పైన చెప్పుకున్నట్లు ఒక మగాడు ఇంకో మగాడిని చేర్చడం లాంటి భయంకరమైన విధ్వంసం. తన బ్యాట్ నుంచి అద్భుతమైన స్ట్రేట్ డ్రైవ్లు, కవర్ డ్రైవ్లు చూస్తున్న వారికి ఒక్కసారిగా తనలోని హిట్టర్ను పరిచయం చేశాడు సచిన్. మైకెల్ క్రాస్పోవిచ్ బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా కొట్టిన సిక్స్లు ఇప్పటికీ క్రికెట్ అభిమానుల గుండెల్లో అలా నిలిచిపోయి ఉన్నాయి. ఆ మ్యాచ్లో సౌరవ్ గంగూలీ, నయాన్ మూంగ్యా, కెప్టెన్ అజారుద్దీన్ లాంటి ఆటగాళ్లు ఆసీస్ బౌలర్ల ముందు చేతులెత్తేస్తే సచిన్ మాత్రం వారితో ఓ ఆట ఆడుకున్నాడు. సచిన్ బ్యాటింగ్కు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి చెప్తున్న కామెంటరీ వీడియో ఇప్పటికీ క్రికెట్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉంటుంది. వీడియోనే ఆ రేంజ్లో ఉంటే ఆ మ్యాచ్ను లైవ్లో చూసిన వాళ్ళు అప్పట్లో ఎలా ఫీల్ అయి ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నాం. విధ్వంసకర బ్యాటింగ్తో సచిన్ శివాలెత్తుతుంటే స్టేడియం హోరెత్తిపోయింది. 4లు 6లతో చెలరేగిన సచిన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఇంకా పని పూర్తి కాలేదు. ఇండియా ఫైనల్కు వెళ్ళాలంటే ఇంకా కొన్ని రన్స్ కావాలి. అప్పటికే ఆస్ట్రేలియా బౌలర్లు చెమటలు కక్కుతున్నారు. సచిన్ అలా ఆడుతుంటే ఏం చేయాలో కూడా వాళ్లకు అర్థం కావడం లేదు. అతన్ని అవుట్ చేయడం సంగతి పక్కన పెడితే కనీసం రన్స్ కొట్టించుకోకుండా ఉంటే చాలు దేవుడా అనే ఎక్స్ప్రెషన్లు ఆసీస్ బౌలర్ల ముఖాల్లో క్లియర్గా కనిపించాయి. ఆ రేంజ్లో సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియా బౌలర్లను చీల్చి చెండాడాడు. హాఫ్ సెంచరీ, సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత కెమెరా వైపు సచిన్ బ్యాట్ చూపించే స్టైల్, ఆ అగ్రెషన్ కొన్నేళ్ల పాటు క్రికెట్ అభిమానులను వెంటాడింది. సచిన్ సృష్టించిన విధ్వంసంతో 42.2 ఓవర్లలోనే టీమిండియా 238 పరుగులు చేసి రన్ రేట్ ఆధారంగా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. కానీ నక్కీ కాదే, ఫైనల్కు తొక్కుకుంటూ పోవాలే, ఆసీస్ను చిత్తు చేసే ఫైనల్స్ ఆడాలి అన్నట్టు సచిన్ ఆట సాగింది. కానీ 43వ ఓవర్ చివరి బంతికి సచిన్ కీపర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నిజానికి ఎంపైర్ సచిన్ను అవుట్గా ప్రకటించలేదు. కానీ నిజాయితీకి మారుపేరు, జెంటిల్మెన్ గేమ్కు నిలువుటద్దం లాంటి సచిన్ పెవిలియన్ వైపు అడుగులేశాడు.
అప్పటి వరకు ఉగ్ర నరసింహుళ్ళ ఆసీస్పై చెలరేగిన సచిన్ ఆ తర్వాత ఎంతో హుందాగా అవుట్ ఒప్పుకొని ఆటతో పాటు తన వ్యక్తిత్వంలో కూడా ఎక్కడికో ఎదిగిపోయాడు. మొత్తంగా 131 బంతుల్లో 9 4లు 5 6లతో 143 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సచిన్ అవుట్ తర్వాత టీమిండియా ఎక్కువ రన్స్ చేయలేకపోయింది. 50 ఓవర్లలో 250 రన్స్కే పరిమితమై మ్యాచ్ ఓడిపోయింది. మ్యాచ్ పోయినా సచిన్ సంచలన బ్యాటింగ్తో రన్ రేట్ ఆధారంగా మళ్ళీ ఆసీస్తోనే ఫైనల్కు సిద్ధమైంది టీమిండియా. కానీ సచిన్ తుఫాను అక్కడితో ఆగలేదు. అతను మళ్ళీ బ్యాట్ పట్టుకొని తమపై పడిపోవడానికి ఎన్నో గంటల సమయం లేదనే విషయాన్ని కంగారు జట్టు గుర్తించలేకపోయింది. 1998 ఏప్రిల్ 22న ఆ మ్యాచ్ ముగియగానే ఇండియా అంతా సంబరాలు. క్రికెట్లో మా దేశానికి ఓ మగాడు దొరికాడంటూ కేరింతలు. సచిన్ సచిన్ అంటూ ప్రతి ఇండియన్ గుండె ఉద్వేగంతో ఊగిపోయింది. ఇప్పటి సోషల్ మీడియా లేని ఆ యుగంలో ప్రతి గడపలోకి సచిన్ వెళ్ళిపోయాడు. కొన్ని ఇళ్లలో అయితే పూజ గదుల్లో కూడా చేరిపోయాడు. ఒక్క రాత్రిలో దేవుడైపోయాడు సచిన్. తన భుజాలపై మోయలేనంత భారం, కొన్ని కోట్ల మంది పెట్టుకున్న నమ్మకం. సచిన్ మాత్రం ప్రశాంతంగా ఫైనల్స్కి సిద్ధమయ్యాడు. ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 272 పరుగులు చేసింది. మామూలుగా అయితే ఆ రోజుల్లో అది భారీ స్కోర్. తాము పెద్ద టార్గెటే ఇచ్చామని ఆస్ట్రేలియాకి తెలుసు. కానీ వారి మనసుల్లో ఏదో అలజడి, ఏదో భయం. ఆ భయం పేరు సచిన్ రమేష్ టెండూల్కర్. క్రికెట్ దేవుడు మళ్ళీ ఊచకోత మొదలుపెట్టాడు. ఈసారి ఇంకాస్త కసిగా, మరింకాస్త వేడిగా, ఇంకాస్త భయానకంగా 4లు 6లతో విరుచుకుపడుతూ ఆస్ట్రేలియాని చెడుగుడాడుకున్నాడు. 131 బంతుల్లో 12 4లు 3 6లతో 134 పరుగులు చేసి టార్గెట్లో సగం రన్స్ ఒక్కడే కొట్టేశాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవా చేతులెత్తేశాడు. షేన్ వాన్కి ఆ 2 మ్యాచ్ల్లో ఒక్కటంటే ఒక్క వికెట్ దక్కలేదు. సచిన్ 6లు కొడుతుంటే కోట్ల మంది భారతీయులకి సచిన్ చేతుల్లోని ఎంఆర్ఎఫ్ బ్యాట్ అర్జునుడి గాంధీవంలా కనిపించింది. ఆ మ్యాచ్లో కెప్టెన్ అజారుద్దీన్ హాఫ్ సెంచరీతో సచిన్కు సహకారం అందించాడు. ఇలా షార్జాలో వరుసగా 2 మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాను సచిన్ టెండూల్కర్ ఊచకోత కోశాడు. 24 ఏళ్ల సచిన్ కెరియర్లో షార్జాలో ఆడిన ఇన్నింగ్స్లు ఎంతో ప్రత్యేకం. మరి క్రికెట్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ 2 ఇన్నింగ్స్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.